జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గారు సోదరులు వెంకటస్వామి గారు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి అరుణ రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు సోదరి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు జిందం కళా చంద్రపాణి గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు, గౌరవనీయులు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారు, స్థానిక కౌన్సిలర్ సోదరులు శ్రీనివాస్ గారు, పేటాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర అధికారులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి, ఈరోజు ఈ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న మా చెల్లెలకి, తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మొదటిది, మీకు ఈ స్టడీ సర్కిల్ ప్రారంభించుకున్నాం, కొంత ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నా, కొంత మీకు లాభం జరుగుతుందని ఆశిస్తా ఉన్నా. కానీ ప్రస్తుతం ఉన్న స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో ఇది తాత్కాలిక ప్రాంగణంలో ఉంది. ఒక పర్మనెంట్ బిల్డింగ్ మీకోసం బ్రహ్మాండంగా కట్టించి శాశ్వతంగా బలహీన వర్గాల అభ్యర్థులకి, బలహీన వర్గాల పిల్లలకి లాభం జరిగే విధంగా ఒక బీసీ స్టడీ సర్కిల్ ఒకటి బ్రహ్మాండంగా నిర్మించి మీకు తొందరలోనే అందజేస్తానని చెప్పి కూడా మీకు రెండవది, మీకు తెలుసు మనకి ఇప్పటికే అంబేద్కర్ భవన్ ఏదైతే నిర్మాణం తీసుకున్నామో అందులో ఎస్సీ ఎస్టీ మరి అక్కడ ఉండే విద్యార్థులందరికీ కూడా వారికి అక్కడ దాదాపు 500 మందికి అక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో మన సినాడే కళామందిర్లో దాదాపు 500 మందికి అక్కడ పోలీస్ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిగా తయారు చేయడానికి వారికి కూడా అక్కడ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ ఆ రకంగా చూసుకుంటే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దాదాపు 1000 పైచిలకు మంది విద్యార్థులకి, ఉద్యోగార్థులకి ఈ రకంగా శిక్షణా కార్యక్రమాల ద్వారా మీకు శిక్షణ ఇవ్వడమే కాకుండా దాంతోపాటు శిక్షణకు సంబంధించిన మెటీరియల్ గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు కావచ్చు, మీరు చక్కగా తయారు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఈ రకంగా ఒక ఆలోచన చేసి మరి మీకోసం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చూసే ఉంటారు పేపర్లలో, కొత్తగా మరొక 134 స్టడీ సర్కిల్ కూడా మంజూరు చేసి ముఖ్యంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఏర్పాటు చేసిన దానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. అయితే మీకు తెలిసి ఈ మెటీరియల్లో చాలా రకాల విషయాలు ఉంటాయి, చాలా రకాల సమాచారం ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి సరిగ్గా 8 ఏళ్ళైంది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది నిజానికి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఈ మూడింట్లో తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోతున్నది. ఇప్పుడే వెంకటస్వామి గారు చెప్పినట్టు కొలువులు రావడం లేదు, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మనం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటున్నాం. మరి సాధించుకున్న ఈ రాష్ట్రంలో మనకి ఏం జరిగింది ఇప్పటిదాకా అనే విషయం కూడా చెప్పవలసిన బాధ్యత గత 8 ఏళ్ళుగా మీరు గెలిపించిన, మీరు ఎన్నిక చేసుకున్న ప్రజాప్రతినిధిగా నా మీద కూడా లేదని చెప్పి నేను భావిస్తాను. ఈ 3 అంశాలు తీసుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో తెలంగాణకి ఈరోజు కాదు, మొదటి నుంచి కూడా పుష్కలంగా సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. గోదావరి జలాలు ఒకవైపు, కృష్ణా జలాలు ఒకవైపు, 46,000 చెరువులు, కుంటలు మరొక వైపు, వందల కొద్ది వాగులు, వంకలు, డొంకలు మరొక వైపు, ఇట్లా పుష్కలంగా నిజానికి చెప్పాలంటే జలం అందుబాటులో ఉన్నది. కానీ లేనిది ఏంటంటే అన్నాడు గతంలో చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం. తెలంగాణలోని బీడు భూములకి నీళ్లు తీసుకురావాలి, వీటిని సారవంతం చేయాలి అనే ఆలోచన గతంలో ఉండే నాయకత్వానికి లోపించింది. దానికి గొప్ప ఉదాహరణ ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, మన సిరిసిల్లనే దానికి గొప్ప ఉదాహరణ. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే సిరిసిల్ల జిల్లా, ఇదే సిరిసిల్ల నియోజకవర్గం, పక్కన ఉన్న వేములవాడ నియోజకవర్గం,
అటు పక్కన ఉన్న మానకొండూరు, దాని పక్కన ఉన్న హుస్నాబాద్, యువతలో ఉన్న కామారెడ్డి, అవతలో ఉన్న ఎల్లారెడ్డి, ఇవన్నీ కూడా దుర్భిక్ష ప్రాంతాలుగా, మెట్ట ప్రాంతాలుగా పేరెన్నికలిగిన ప్రాంతాలు. ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే బోరుబాయి తప్ప ఇంకో దిక్కు లేని పరిస్థితి. బోరు తప్ప ఇంకోటి దిక్కు లేదు. వర్షం ఎప్పుడైనా బాగా పడితే, మానేరు వాగు పొంగితే, నర్మాల చెరువు నిండితే అప్పుడు నీళ్లు రావాలి తప్ప, దేవుడు కరుణిస్తే నీళ్లు రావాలి తప్ప దానంతరంగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడైనా కరువు వచ్చింది అనుకో, 4-5 ఏళ్ళు కరువు వస్తే సాగునీరు వేరే సంగతి, సాగునీటి సంగతి దేవుడు, తాగునీటి కోసం కూడా కొంతని అలవాటించిన పరిస్థితి మన ప్రాంతంలో ఉండేది. నేను 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నాకు బాగా కొన్ని సందర్భాలు గుర్తున్నాయి. ఊళ్ళలో పోతే లొలి, మాకు మంచి లేవు, మాకు అసలు గొంతెండిపోతున్నది. మా సంగతి ఏంటంటే ఆ ఎమ్మెల్యేకు ఉండే నిధులు 1 కోటి రూపాయలు ఉంటే ఆ 1 కోటి రూపాయలు కూడా 50 లక్షలు, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే 50 లక్షలు మనకి ఇయ్యరు. ఆ ఉన్న 50 లక్షల సందలేక చచ్చిపోతుంది. బోరు మోటారు ఏడవైనా ఎవరికి పోయినా బోరు అని ఏడుపులు, నీళ్లు లేవని లొల్లి, ఎక్కడ పోయినా పైసలు మొత్తంగా మనం పెట్టాల్సిన దుస్థితి ఉంది ఆనాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తేడా ఏంటి అంటే, నీటి విషయంలో తెలంగాణకు జరిగిన లాభం ఏంటి అంటే, ఆనాడు బోరు బాయిల మీద ఆధారపడి బోర్లు వేసి బొక్క బోర్ల పడ్డ తెలంగాణ ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంటింటికి తాగునీరు మిషన్ భగీరథ రూపంలో అందింది. అది పట్టణమే కావచ్చు, పల్లెనే కావచ్చు, ఇంటింటికి తాగునీరు వచ్చింది. 75 ఏళ్ళు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ ఆగస్టు వస్తే 75 ఏళ్ళు అయింది. కానీ 75 ఏళ్లలో ఏ రాష్ట్రము చేయని విధంగా మొట్టమొదటిసారిగా బ్రహ్మాండంగా ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి అలా భారత ప్రభుత్వమే స్వయంగా అక్కడ పార్లమెంట్లో చెప్పే పరిస్థితి వచ్చింది. 75 ఏళ్లలో ఎవరు చేయని పని మనం చేయడం అనేది, కొత్త రాష్ట్రం అయినప్పటికీ మనం చేయడం అనేది మనందరికీ నిజంగా చెప్పుకోదగ్గ విషయం, తప్పకుండా గర్వకారం. దాంతో పాటు 75 ఏళ్లలో ఒక మాటలో మీరు అందరూ చదువుకున్న పిల్లలు, అవగాహన ఉన్న పిల్లలు కాబట్టి మీకు అర్థం కావడం చెప్తా ఉన్నాం. భారతదేశం మొత్తంలో సారవంతమైన సాగుకు యోగ్యమైన భూమి ఎంత ఉంది అంటే 40 కోట్ల ఎకరాల భూమి ఉంది. 40 కోట్ల ఎకరాల భూభాగం సారవంతమైన సాగుకు యోగ్యమైన నేలలు భారతదేశంలో ఉంది. భారతదేశం మొత్తం కలిపినట్టయితే ఎన్ని నదులు ఉన్నాయి, ఆ నదుల్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయంటే దాదాపు 70,000 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఒక టీఎంసీ బండ లెక్క చెప్తా, యాది పెట్టుకుంటాను, ఒక టీఎంసీ నీళ్లతో 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఒక పంట ఒక టీఎంసీతోని 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే 70,000 టీఎంసీలు ఉన్న భారతదేశంలో ఒకవేళ దబ్బన ఒక 10,000 టీఎంసీలు మంచినీళ్ళ కోసం తీసుకున్నా, ఇంకొక 10,000 టీఎంసీలు పక్కకు మనం పారిశ్రామిక అవసరాల కోసం పెట్టుకున్నా, ఇంకా దగ్గర 50,000 టీఎంసీల నీళ్లు మనకు గంగా నది, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, యమున, ఎన్నో నదులలో పుష్కలంగా నీళ్లు ఉంది. కానీ మీరు చూస్తే పేపర్లో వార్తలు చూస్తే మీకు అర్థమైంది. ఒక దిక్కేమో వరదలు వస్తుంటాయి, ఇంకో దిక్కేమో కరువు తాండవస్తుంది, ఒక దిక్కేమో ఆడ పంటలు ఎక్కువ పండుతున్నాయి, మేము కొనలేము అనే పరిస్థితి, ఇంకో దిక్కేమో నీళ్లు లేక ఇక్కడ భూమి ఉండి కూడా సాగు చేయలేని చూస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఎందుకున్నది అంటే భారతదేశాన్ని ఇప్పటిదాకా నడిపిన పాలకులకు ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఈ నీటిని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే ప్రణాళిక లేకపోవడం వల్ల మాట్లాడితే కథలు చెప్తారు. ఏమంటారు, మీ భూమి పైన ఉంది, నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి, ఏడికెళ్ళి చేయాలి మేము, ఎట్లయితే ఒకలంటారు. ఒకరేమో నీళ్ళు అంత దూరం ఉన్నాయి, యువతలకి మరి ఎట్లా చేస్తాం, చాలా దూరం కాదు అనుకోవాలంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా అక్కడ పాలకులకి, ప్రభుత్వాలకి అవగాహన ఉంటే, సోయి ఉంటే, ప్రణాళిక ఉంటే అద్భుతాలు చేయొచ్చు అని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి మన కళ్ళ ముంగట. ఉదాహరణకి హిమాలయాల కింద మనం ఉన్నాం, పైన చైనా ఉంది. చైనాలో యాంగ్జీ అని ఒక నది ఉంది. ఆ నది మీద వాళ్ళు ఎన్నో రకాల ప్రణాళికలు కట్టి 3 గార్జెస్ లాంటి డ్యామ్ కట్టి ఒకటే చోట 1200 టీఎంసీని నిల్వ చేసి ఆ ప్రాంతంలో ఉండే కరువు అంతా కూడా పారదోలినారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరిలో, కృష్ణలో ఈ 2 నదుల్లో మన నీళ్లను, ప్రతి నీటి బొట్టును మనకున్న వాటాను సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించి, ఒకవైపు చిన్న నీటి వనరులైన చెరువుల, కుంటలు కూడా బాగా చేసుకోవాలని ఆలోచన చేసి బ్రహ్మాండంగా మిషన్ కాకతీయ అనే ప్రాజెక్టు పెట్టి దాంట్లో భాగంగా మన చెరువులు, కుంటలు బాగా చేసుకుంటాం. రెండవది మన నదులు. కొద్దిసేపు ఫోన్ బంద్ చేద్దాం, ఫోన్ బంద్ చేయాలి.
తర్వాత పెద్ద నదులు ఏవైతున్నాయో గోదావరి కానీ కృష్ణ కానీ వాటిలో బ్రహ్మాండంగా ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టు, ఇవన్నీ కట్టి సీతారామ లాంటి ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇంకా ఇతర ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే వ్యవసాయ ధాన్య భాండాగారంగా మారి ఈరోజు మనం పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కూడా మేము కొనలేము, మా వల్ల కాదు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందంటే ఒకనాటి కరువు నేల తెలంగాణ ఈరోజు ఎంత బ్రహ్మాండంగా మారిందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గొప్ప ఉదాహరణ దానికి ఎంతో దూరం లేదు, మన జిల్లానే మన నియోజకవర్గం. మీరందరూ ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలే కదా. ఎప్పుడన్నా అనుకున్నామా తంగళ్ళపల్లి వాగు కింద ఎప్పటికీ నీళ్లు కళ్ళు చూస్తాం, 24 గంటలు నీళ్లుండే వాతావరణం, అక్కడ పడవలను తిరిగే వాతావరణం. సంకల్పం ఉంటే, పట్టుదల ఉంటే, ప్రణాళిక ఉంటే, ఆలోచన ఉంటే, విజన్ ఉంటే ఇవన్నీ చేయడానికి పెద్ద కష్టం కాదు. ఇదే సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ రాజరాజేశ్వర సాగర్ పేరిట మిడ్మానేరు కట్టుకున్నాం, పక్కకు ఇల్లంతకుంట అది కూడా దుర్భిక్ష ప్రాంతం మానకొండూరు నియోజకవర్గం, అక్కడ అన్నపూర్ణ రిజర్వాయర్ కట్టుకున్నాం. పైన బ్రహ్మాండంగా ఈరోజు అప్పర్ మానేరులోకి మల్లన్న సాగర్ ద్వారా కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చుకొని ఏప్రిల్లో కూడా ఎర్రటి ఎండలు ఏప్రిల్లో మానేరు మత్తడి దుంకి నర్మాల మత్తడి దుంకే పరిస్థితి. నీటి విషయంలో ఏం జరిగిందని చెప్పడానికి అంతా చెప్తాం. తాగునీరు కానీ సాగునీరు కానీ దాంతో పాటు చెరువులు కానీ ఇవన్నీ కూడా బాగు చేసుకున్నాం. నీటి విషయంలో తెలంగాణ ఈరోజు స్వయం సమృద్ధి సాధించడమే కాదు భారతదేశానికి ఆదర్శంగా మారింది. మన సిరిసిల్ల జిల్లా అందులో ముఖ్యంగా మన దగ్గర జరిగిన భూగర్భ జలాల సంరక్షణ అనేది, ఇక్కడ 6 మీటర్లు నీళ్లు ఎట్లా పైకి వచ్చినాయి అనేది, ఇక్కడ జరిగిన రిజర్వాయర్ల నిర్మాణంతో చెరువులు బాగు చేసుకోవడంతో 6 మీటర్లు అంటే 20 ఫీట్లు నీళ్లు పైకి ఎట్లా వచ్చినాయి భూగర్భ జలాలు అనే మాట ఇక్కడ ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి గారు ఉన్నారు. వారికి ఎక్కడైతే శిక్షణ ఇస్తారో ఐఏఎస్ అధికారులు ముసౌరీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో, అక్కడ ఈరోజు సిరిసిల్ల జల సంరక్షణ విధానం అక్కడ పాఠ్యాంశంగా మారిందంటే నేను చెప్పేది కట్టుకథనో పిట్టకథనో కాదు, నేను చెప్పేది అక్షర సత్యం. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో నీటి విషయంలో ఇవన్నీ కూడా సాధించుకోగలిగాం. ఇక నిధుల విషయానికి వస్తే మనం మొదటి నుంచి చెప్తుంది ఒకటి, నిధులు నియామకాల్లో నీటి విషయంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా న్యాయం తీసుకున్నాం. నిధుల విషయానికి వస్తే మొదటి నుంచి మనం చెప్పిన మాట ఒకటే, తెలంగాణలోని ఇక్కడ వచ్చే ఆదాయం ఇక్కడే ఖర్చు పెడితే అద్భుతాలు చేయొచ్చని చెప్పి, కానీ కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. మాట్లాడుతున్న కొద్దిగా తెలివైన భాషలో అందమైన భాషలో అడిగేది, విల్ తెలంగాణ బి వయబుల్, తెలంగాణకి స్టేట్ వయబిలిటీ ఉంటుందా, సొంతంగా నిలబడగలుగుతుందా, తన కాలం ఇట్లా ఉంటుందా అని చెప్పి కొంతమంది అడ్డం పొడుగు మేధావులు మాట్లాడారు. కానీ ఈరోజు తెలంగాణ ఏం రుజువు చేసింది అంటే, నా లెక్కలు కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు, తెలంగాణ వచ్చినాడు నాకు ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా సమాధానం చెప్పాలండి, స్పీచ్ టుడే కాదు. తెలంగాణ వచ్చినాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత ఎవరు చెప్తారు? 2014లో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎంత? మరి ఎగ్జామ్ లో తెలియ రాస్తారు, రాసుకోలేదు కావాలి, ముగ్గురు ఉన్నాయా? రాసుకుంటే మంచి తేడా వస్తే మన తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,24,000, 1,24,000 రూపాయలు తెలంగాణ తలసరి ఆదాయం. ఈ రోజు ఎంతలో తెలుసా తెలంగాణ తలసరి ఆదాయం? ఎవరో చెప్తారా? సగం చెప్తున్నావు, చెప్పి ఉంటుంది 2.78, 2,78,000 రూపాయలు. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? లెక్కలు ఎవరికి వస్తాయి? అట్లా అందాలు చెప్తే కరెక్ట్గా లెక్క చేసి చెప్పారు. 1,24,000 నుంచి 2,78,000 అయింది. మరి ఇప్పుడు నాకే చెప్పకపోతే పరిశీలన చెప్తారు, క్యాలిక్యులేటర్ లేవా? మా అరుణక్క చెప్తుంది 1,24,000 నుంచి డబల్ అయితేనే 100%. 2,78,000. ఒక 130% నాకున్న లెక్క. నాకు లెక్కలు చక్కగా రావు, మీకు రావాలి. ఇప్పుడు నేను చెప్పే లెక్క నాది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క.
1,24,000 నుంచి 2,78,000 మన తలసరి ఆదాయం పెరిగింది. జిఎస్డిపి అంటే ఎవరు చెప్తారు? జిఎస్డిపి ఒకటి చెప్పండి మంచిగా. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. రాష్ట్రానికి అయితేనేమో స్టేట్ యాడ్ అయింది, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దేశానికి అయితే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇది జీడిపి. రాష్ట్రం అయితే జిఎస్డి. మన రాష్ట్రం యొక్క జిఎస్డి తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎంత ఎవరైనా చెప్తారా? రాష్ట్రం 5,06,000 కోట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు రాష్ట్రం యొక్క జిఎస్డిపి 5,06,000 కోట్లు. ఈరోజు ఎంత చెప్తారు ఎవరన్నా? 11,55,000 కోట్లు. ఈరోజు థ్యాంక్ యూ తమ్మి, ఏం పేరు? రాకేష్. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర జిఎస్డిపి ఎంత అంటే 11,55,000 కోట్లు. నెక్స్ట్ ఏమనుకున్నా తెలుసు కదా? ఎంత పెరిగింది? 5,06,000 కోట్ల నుంచి 11,55,000 కోట్లు అయింది. ఇది కూడా దగ్గర 125% కంటే ఎక్కువ పెరిగింది. 128% పెరిగింది. అంటే జిఎస్డిపి తలసరి ఆదాయం అనేది ఎందుకు ప్రామాణికం, ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన రాష్ట్రంలో ఒక్కొక్క మనిషికి ఎంత, ఒక్కొక్కరి మీద ఎంత ఆదాయం అనేది మనం సమకూర్చగలిగిన రాష్ట్రం మొత్తం ఆదాయం చూసినప్పుడు రాష్ట్ర జనాభాతో విభజిస్తే వచ్చేది తలసరి ఆదాయం. ఆ తలసరి ఆదాయం పెరిగింది, జిఎస్డిపి పెరిగింది. మరి జాతీయ సగటు ఎవరైనా చెప్పగలుగుతారా? జాతీయ తలసరి ఆదాయం ఎవరైనా చెప్పగలుగుతారా? దేశం యొక్క సగటు తలసరి పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా 1,49,000 రూపీస్. అంటే మనం దాదాపు డబల్ ఉన్నాం ఇండియాతో పోలిస్తే. భారతదేశం యొక్క సగటుతో పోలిస్తే, జాతీయ సగటుతో పోలిస్తే 1,49,000 జాతీయ సగటు అయితే మనదెంత? 2,78,000 రూపాయలు. తెలంగాణ వృద్ధి సాధించింది, నిధుల విషయంలో దూసుకుపోతున్నది ఎందుకు అంటే ఈరోజు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. భౌగోళికంగా తెలంగాణ ర్యాంక్ ఎంత? జియోగ్రాఫికల్ పాపులేషన్ వైజ్ భౌగోళికంగా 11th, పాపులేషన్ వైజ్ 12th. కానీ తెలంగాణ ఎకానమీ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత బాగా ముందుకు పోతుందంటే వీఆర్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ జీడిపి. మనం భారతదేశంలో దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, ఈ దేశానికి భూవ పెడుతున్న రాష్ట్రాల్లో, ఈ దేశంలోని ఇతర గరీబ్ రాష్ట్రాలకు భూవ పెడుతున్న రాష్ట్రాల్లో మనం అగ్రభాగం. ఇప్పుడు మన సైజ్ పరంగా చూస్తే చిన్నగా ఉండొచ్చు, 11వ స్థానం కావచ్చు, ఇది భౌగోళికంగా. జనాభా పరంగా 12వ ర్యాంక్ కావచ్చు 28లో. కానీ దేశానికి భూవ పెడుతున్న రాష్ట్రాల్లో మాత్రం మన పాత్ర 4వ. అంటే మనకంటే పెద్దోళ్ళు 8 మంది కంటే మనం ముంగట్టున్నాం, మనకంటే పెద్దలు. అందుకే ఏమైంది ఈరోజు తెలంగాణలో? గతంలో పెన్షన్ ఉండేది పేదవాళ్ళకి. గతంలో తెలంగాణ రాకముందు పెన్షన్ ఎంత ఉండే? ఇప్పుడు ఎంత ఉంది? 10 రెట్లు పెంచుకున్నాం పెన్షన్. దాంతో పాటు అప్పుడు ఆనాటికి ఈనాటికి మీరు చూస్తే 1-2 కాదు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయంటే ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసుకుంటూ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్, ఇవన్నీ ఎట్లా చేసుకోగలుగుతున్నాం? మన నిధులు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి, మన ప్రాంతంలో వచ్చే నిధులు ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి, మనది మన కోసమే కాదు, భారతదేశానికి కూడా ఈరోజు ఒక ఆర్థిక చోదక శక్తిగా బ్రహ్మాండంగా ఇతర రాష్ట్రాలకు కూడా భూవ పెట్టే స్థాయికి మనం చేరుకుంటాం. కొంతమంది తెలియక మాట్లాడతారు. పిచ్చోళ్ళు ఏమంటారంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చి మేమేదో మీకు ఇస్తున్నాం, మేమే ఇచ్చినామంటారు. మీకు ఇది కూడా తెలియాలి. ఈ 8 ఏళ్లలో తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలుగా మనందరం, ఇప్పుడు మీకు తెలుసు కదా, డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎవరైనా ఆదాయ పరిమితికి పైన ఉంటే వారు ఆదాయం సంపాదిస్తే దాని మీద ట్యాక్స్ కట్టాలి. దానికి ఏదో స్లాబ్ ఉంటుంది, ఎంత సంపాదిస్తే దాన్ని బట్టి స్లాబ్ ఉంటుంది, దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. దానికి డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరు పప్పు కొన్నా, ఉప్పు కొన్నా, సబ్బు కొన్నా, పేస్ట్ కొన్నా, ఎన్నియాల పాలు కొన్నా, పెరుగు కొన్నా, చూసిగా పాలు, పెరుగు ఏది కొన్నా ట్యాక్స్. ట్యాక్స్ మరి ఆ ట్యాక్స్ వెళ్ళిపోతుంది. అందులో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా మనం కడతాం. మనం 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి మనం కట్టిన ట్యాక్స్ మొత్తం ఇప్పటిదా కట్టింది ఎంత? ఎక్కేది ఎవరైనా చెప్తారా?